లైఫ్‌లో కొంతమంది మనల్ని ఎంత తొక్కేయాలని చూసినా ఈ శనగల్లాగే మనం కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడాలి. అందుకే ఈరోజు గుడిలో ప్రసాదం లాంటి కమ్మని శనగల తాలింపు చూపిస్తారండి. ముందుగా రాత్రంతా నానిన శనగలను ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనల్ని చూసి ఏడ్చే వాళ్ళకి ఎలాగో కాలుతుంటుంది అనుకోండి. అది అలా పక్కన పెడితే ఈ శనగలను కూడా స్టవ్ పై పెట్టి మెత్తగా ఉడికించుకోండి. ఇదిగో ఇలా నొక్కితే సాఫ్ట్‌గా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని కాస్త ఆయిల్ వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మన పక్కంటి వాళ్ళ మీద మనం అటు ఇటు పులిహోర కలిపినట్టు వీటిని కూడా కాసేపు అటు ఇటు బాగా తిప్పేయండి. తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఫ్రెష్ కరివేపాకు వేసి వేయించండి. ఆ పైన కొంచెం పసుపు, ఇంకా మంచి సువాసన కోసం ఇంగువ వేసి అలా ఒకసారి కలపండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న శనగలను ఇందులో వేసుకొని ఆ పైన కమ్మదనం కోసం తగినంత కొబ్బరి పొడి, తగినంత సాల్ట్, చివరిగా కొత్తిమీర చల్లి స్టైల్గా అటు ఇటు తిప్పేస్తే గుమగుమలాడే శనగల ప్రసాదం రెడీ. ఇక బౌల్లోకి తీసుకొని ఈ సినిమాటిక్ షాట్ చూస్తూ వేడివేడిగా లాగించేయడమే. రెసిపీ నచ్చితే మన భాగ్యశ్రీ వంట రుచులు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.